రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బ్యాట్నీ పరిధిలోని నాలాపై ఉన్న కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. వర్షాకాలం వచ్చిందంటే తమ ప్రాంతాలు జలమయమవుతున్నాయని బ్యాట్నీ వాసుల నుంచి హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. సికింద్రాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్యాట్నీ పరిధిలోని నాలాపై ఉన్న కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. బిల్డింగ్ కూల్చివేతల దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా హైడ్రా ఎవరైతే ఆ కాలనీ వాసులు ఉంటారో వాళ్ళు ఫిర్యాదులు ఇస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. హైడ్రా దూకుడు పెంచిందా? మొత్తంగా ఈ కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైదరాబాద్ నగరం పరిధిలో ఈ చెరువులు కావచ్చు, నాలాలపైన అక్రమ నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా దృష్టి సారించింది. ప్రతిరోజు కూడా హైడ్రా కాల్ సెంటర్ కావచ్చు, హైడ్రా నిర్వహించేటువంటి ప్రజావానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి ఆధారంగా వాటి ఉన్నటువంటి కీలకమైన వాటిని పరిశీలించి అందులో న్యాయబద్ధంగా ఉన్న వాటిని హైడ్రా వెంటనే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఎక్కడ లీగల్ లిటిగేషన్ లేని వాటిని, కోర్టు కేసులు లేని వాటిని ఇమీడియట్ గా వాటిపైన యాక్షన్ ప్రారంభించి చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరం ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఇలాంటి అక్రమ నిర్మాణాలను వెంటనే నిలమట్టం చేస్తుంది. ఈ రోజు హైడ్రా కార్యాలయానికి అతి చెరువులో ఉన్నటువంటి ప్యాట్నీ నాలా దగ్గర ఉన్నటువంటి అక్రమాలపైన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతోటి హైడ్రా అధికారులు కలిగారు. హైడ్రా కమిషనర్ రంగరాజు నేతృత్వంలో ఒక స్థానికంగా ఉన్నటువంటి పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకొని ఈ నాలాపై అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను, భవంతులను వాటిని వెంటనే నిలమట్టం చేస్తూ ఉన్నారు. దీంతో స్థానికంగా కాలనీ వాసులకు ఒకవైపు వాళ్ళంతా కూడా దీనివల్ల ప్రతిసారి వర్షాకాలంలో పెద్ద ఎత్తున కూడా ఈ నాలాలు కబ్జా చేయడంతో నాలాలో పెద్ద ఎత్తున కూడా కూడా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంతో. దీంతో కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నటువంటి అక్రమ భవనాలను వలన ఇలాంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పి గుర్తించి హైడ్రా అధికారులు ఈ రోజు వాటిని నేలమట్టం చేస్తూ ఉన్నారు. పెద్ద నిన్న కూడా హైదరాబాద్ నగరంలో వివిధ చోట్ల కూడా ఇలాంటి ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు స్పందించి నగర వ్యాప్తంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలను, అక్రమాలను వెంటనే కూల్చివేస్తున్నారు. చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, వాటిని పాత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా తీసుకున్నటువంటి పాత మ్యాప్లు పరిశీలించి వాటిని యాక్చువల్ గా నాలాలు ఎంత పెద్దగా ఉండే అవి ఎంతవరకు కుదించుకొచ్చాయి, ఎక్కడ వాటిని కబ్జాకు పాల్పడారని చెప్పేసి వాటిని పూర్తి మార్కింగ్స్ గుర్తించిన తర్వాత వాటిని హైడ్రా అధికారులు నిలమట్టం చేస్తారు. ఈ రోజు సికింద్రాబాద్ ప్యాట్నీ ఏరియాలో ఇటు పీకెట్ నాలా, ఇటు ప్యాట్నీ నాలా రెండు కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తుంటాయి. ఇవి ఆక్రమణకు గురి కావడంతో కూడా వర్షాకాలంలో వాటర్ నిలిచిపోయి కాలనీలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. దీంతో వాటిని పూర్తిగా వాటి సిల్టన్ తొలగించే పని ప్రతిసారి కూడా చేస్తూ ఉంటారు. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇటు పద్మారావు ఇద్దరు కూడా వారి ఏరియాలో పెద్ద ఎత్తున కూడా వీటి నాలాల సంబంధించిన విస్తరణ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సైడ్ స్లాబింగ్ కావచ్చు పెద్ద ఎత్తున కూడా చేయించారు. కానీ అనేక చోట్ల కూడా కొంతమంది అక్రమంగా నాలాలపైకి నిర్మాణాలు చేయడంతో కూడా ఇలాంటి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. వాటిని ఈ రోజు స్థానికుల ఫిర్యాదు మేరకు ఇటు హైడ్రా అధికారులు స్పందించి వాటిని కూడా నిలమట్టం చేస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.